वजीर ट्रांसपोर्ट पी अजय कुमार ने तेलंगाना राष्ट्र समिति को भारतीय राष्ट्र समिति में तब्दील करने के सिलसिले में गुज़िश्ता रोज वजीर आला के चंद्रशेखर राव के ऐलान का खैर मकदम करते हुए और इस ऐलान की सताइश की। उन्होंने मीडिया से बात करते हुए इस यकीन का इजहार किया कि बीआरएस मुल्क की सियासत में बड़ी तब्दीलियां लाएगी। वजीर मौसूफ ने कहा कि दीगर रियासतों के लोग महसूस करते हैं कि चंद्रशेखर राव का कौमी सियासत में दाखिला एक अच्छी अलामत है। उन्होंने कहा कि मुल्क के अवाम रियासत तेलंगाना की तरफ देख रहे हैं कि मुल्क भर में रैतु बंधु, दलित बंधु, रैतु बीमा और आसरा पेंशन जैसी कई फलाही स्कीमें नाफिज की जाएंगी। उन्होंने कहा कि मुल्क तरक्की कर रहा है और चंद्रशेखर राव में मुल्क को तरक्की की राह पर गामजन करने की ताकत है। उन्होंने कहा कि अगरचे के तेलंगाना राष्ट्र समिति का नाम बदलकर भारतीय राष्ट्र समिति कर दिया गया है, ताहम पार्टी के रिंग और निशान में कोई तब्दीली नहीं आएगी। उन्होंने तजवीज पेश की कि हर जगह टीआरएस के बजाय बीआरएस का नाम इस्तेमाल किया जाए। ఇవాళ కూడా దసరా పండుగ వాతావరణం ఉంది। మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను। ప్రధానంగా విజయదశమి సందర్భంగా ఒక చెడు మీద మంచి సాధించిన విజయం ఏదైతే ఉంటుందో దానికి ప్రతీక విజయదశమి। మేము కూడా నిన్న ముహూర్తాన్ని భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఈ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం కానీ లేదా సామాజిక వాతావరణాన్ని కలుషితం చేసే రాజకీయం దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది। ఒక విభజన రాజకీయం, డివైజివ్ పాలిటిక్స్, డెసిసివ్ పాలిటిక్స్ లేకుండా ఒక డివైజివ్ పాలిటిక్స్ దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది। ప్రజల్ని విభజించి పరిపాలించే కార్యక్రమం, అది మతం పేరిట మరి సమాజాన్ని చీల్చే కార్యక్రమం జరుగుతూ ఉంది। అనేక చోట్ల లేదా దళితులు కానీ లేదా అణగారిన వర్గాల మీద కానీ మరి దేశవ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉంది। మనం తినే తిండి లేదా కట్టుకునే బట్ట వీటి మీద కూడా ఆంక్షలు విధించే కార్యక్రమం ఈ పార్టీలు చేస్తూ ఉన్నారు। ఇంకో పక్కన ఫండమెంటలిస్ట్ రెచ్చిపోతా ఉన్నారు। సాక్షాత్తు మహాత్మా గాంధీ గారిని చంపిన గాడ్సేని కొలిసి ఆయనకి విగ్రహాలు పెట్టే కార్యక్రమం, తద్వారా ఇంకా ఈవెన్ దుర్గాదేవి విగ్రహాల దగ్గర కూడా మహిషాసురుడి రూపాన్ని గాంధీ మహాత్ముడి రూపంతో పోల్చి పెట్టే దశకు కూడా ఇవాళ ఫండమెంటలిస్టులు మరి వెళ్ళిపోతా ఉన్నారు। అంటే ఈ మత జాడ్యాన్ని ఏ మేరకు ఎక్కించుకున్నారు తలకంటే వీళ్ళకి జాతీయవాదం కానీ దేశభక్తి కానీ దేశంలో ప్రజలు పట్ల బాధ్యత కానీ లేని, సమాజం పట్ల బాధ్యత కానీ లేని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి। కాబట్టి ఈ పరిస్థితుల్లో తప్పకుండా ఒక విజిల్ బ్లోయర్ అనేవాళ్ళు అవసరం। ఈ వన్ సైడ్ బుల్డోజింగ్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో బుల్డోజర్లను పెట్టి కూలగొట్టి దారికి తెచ్చుకుందాం అనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి। దాన్ని ఒక వ్యక్తులకి కాదు, ఈవెన్ వ్యవస్థల మీద కూడా బుల్డోజర్లు వాడుతూ ఉన్నారు। బుల్డోజర్ అంటే ప్రాక్టికల్గా మీరు ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే హర్యానాలోనో లేకపోతే ఇంకో చోట